ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లమావ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నక్షత్ర మిత్రుల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి వాష్పత్రిజీ గురుదేవులకి గురుపత్నికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫర్ యూ మీకోసం వారు అందిస్తున్న మరి నక్షత్ర మిత్రులు ప్లేడియన్స్ మనందరి కోసము ఎంతో జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మనము ఈరోజు కాంతి ధారణం భీతావహం అని, భీతాహం అంటే భయం అన్నమాట. ఈ కాంతిని ఉన్నత లోకాల నుంచి వచ్చే కాంతి తీసుకోవడానికి కూడా మనము భయపడిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క కాంతి కిరణాలు తీసుకోవడానికి కూడా మనం భీతి చెందుతూ ఉంటాం. అందుకని మన ధ్యాన శక్తిని పెంచుకోవాలి. ఎప్పుడైతే మనం ధ్యానాన్ని చేస్తూ ఉంటామో ధ్యానం ద్వారా జ్ఞానం మనకి ఎప్పుడూ అందుతూ ఉంటుంది. ఆ జ్ఞానము కలిగినప్పుడు మాత్రమే ఆ భీతి, మనలో ఉన్న ఆ భీతి అనే భయం పోతుందన్నమాట. ఇంకా ఏమని చెప్తున్నారు, ఇది 12వ చాప్టర్. మీ వ్యక్తిత్వాలను మహోన్నతంగా పునర్నిర్మించుకోవాల్సిన సమయము ఆసన్నమైందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ భూమి మీద మన యొక్క మహోన్నతమైన ఆ విజ్ఞానాన్ని మనం పొందే అవకాశం ఇప్పుడు భూమి మీద ఎంతో అద్భుతంగా ఎన్నో గెలాక్సీల నుంచి మనకి ఎనర్జీ అందుతుంది. ఎంతోమంది మాస్టర్స్ ద్వారా, అలాగే మన పితామహ అందించిన పుస్తకాల ద్వారా మరి అవన్నీ కూడా మనము అవగాహనని పెంచుకుని పునర్నిర్మించుకోవాల్సిన సమయం ఇప్పుడు భూమి మీదకి ఆసన్నమైంది. కాబట్టి ఈ సమయాన్ని మనము అత్యద్భుతంగా మనము వినియోగించుకోవాలి. మీరు మీ రాజకీయ నాయకులు ఏనాడు ఊహించలేని ఎన్నో సంఘటనలు రోదసీ తలాల్లో సంభవిస్తున్నాయి. అంటే ఇక్కడ రాజకీయంగా పరిపాలించే వాళ్ళు ఆలోచనలు ఇవన్నీ కూడా రోదసీ నుంచే, ఆ గెలాక్సీల నుంచే సందేశాలు అందుతూ ఉంటాయట ప్రతి ఒక్కరికి కూడా. మరి మనం ఎంతసేపు కూడా ప్రాపంచికమైన ఆలోచనలతోటే ఉంటాం, బయటే వెతుక్కుంటూ ఉంటాము. ఒక్కసారి బయటకు వచ్చే ఆ నక్షత్ర, ఆ లోకాలన్నీ కూడా ఆ పౌర్ణమి సమయం ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే మనకి ఎంతో కాంతివంతంగా ఎన్నో రోదసీ నౌకలన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయంట. మనం ఆకాశం వంక కనీసము ఒక్క 10 నిమిషాలన్నా బయటకు వచ్చి ఆకాశం వంక చూడాలి. ఆకాశం నుంచే మనకు అన్ని సందేశాలు మనకు అందుతున్నాయి. ఇంకా దేవుళ్ళ గురించి చెప్పుకోవాలంటే, ఇక ఇంతకాలము తెలుసో తెలియకో దేవుళ్ళు వెంట పడ్డాము, స్తోత్రాలు, జపాలు, ప్రదక్షిణాలు అనుకుంటూ. ఇక సమయం ఆసన్నమైంది. ఈ సమయాన్ని మనము ఇంకా వ్యర్థ కార్యకలాపాలతో మనం వ్యర్థం చేసుకోకూడదు. మరి మనలాగా ఈ భూమి మీదకి వచ్చి దైవాలుగా మారారు. మనము కూడా వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని తీసుకుని మనం దైవాలుగా విరాజిల్లే సమయము ఇప్పుడు ఈ భూమి మీద ఆసన్నమైంది. ఇంకా అలాంటి పిచ్చి పిచ్చి అభిప్రాయాలతో సమయాన్ని వ్యర్థం చేయొద్దని ప్లేడియన్స్ మనకి ఎంతో చక్కగా అందిస్తున్నారు. అనేక పరిధుల్లో జీవిస్తూ కోరుకున్న చోట్లకి మీ చైతన్యాన్ని తెచ్చుకోగల సామర్థ్యం గురించి మీకు ఇదివరకే మేము చెప్పి ఉన్నాము. మరి ఎన్నో మన పరిధులను దాటి ఎన్నో గెలాక్సీకి వెళ్ళి అక్కడున్న అనంతమైన విజ్ఞానాన్ని తెచ్చుకోగలిగా సర్వసమర్థత కలిగి ఉన్నాం మనం. ఎన్నోసార్లు గుర్తు చేశారు ప్లేడియన్స్. మరి గుర్తు పెట్టుకోవాలి, మన సమయాన్ని సాధనగా మలుచుకున్నప్పుడు మాత్రమే మనం ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఆ గెలాక్సీలన్నీ తిరిగి అక్కడున్న జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాము. ఈ భూమిలోంచి మరెన్నో ప్రపంచాలు సృష్టింపబడుతున్నాయని కూడా చెప్పి ఉన్నాం. ఈ భూలోకము ఎంతో ఎంతో ఉన్నతమైనది. ఈ భూమి మీద ఎన్నో
లోకాలకు కూడా అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి ఈ భూమి అనే పాఠశాలే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అందుకనే పైనున్న మహాత్ములు కూడా ఒక్కొక్కసారి భూమి మీదకి వచ్చి అనంతమైన జ్ఞానాన్ని పొందుతారు. అందుకని భూమి చాలా చాలా ఉన్నతమైనది. పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మీ ఎదుగుదలను అనుసరించి మాత్రమే సమాచారాన్ని మేము అందించగలం చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత ఎదుగుతారో, ఎంత పొందుతారో దాన్ని బట్టి మేము ఈ సమాచారాన్ని మీకు అందివ్వడానికి అవకాశం ఉంది. మీరు జ్ఞానాన్ని పెంచుకునే క్రియ చేయకపోతే ఈ సమయాన్ని మీరు వ్యర్థ కలాపాలతో కనిపిస్తే మేమేమి చేయలేము. మేము ఎంతో జ్ఞానాన్ని అందించుకో మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మేము ఇప్పుడు భూమి మీద మీ పక్కనే ఉన్నాము. మీరు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రజ్ఞావంతులై వివేకంతో మీరు ప్రశ్నిస్తేనే మేము మీ స్థాయికి తగిన సమాచారాన్ని అందించగలం. మీరు అనంతమైన మీలో ఉన్న ప్రజ్ఞని మేల్కొలుపుకోవాలి. ప్రజ్ఞావంతులుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వేసే ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్పడానికి చెప్తున్నారు. ఒకరి విషయాల్లో కల్పించుకోకూడదు అన్న దైవ నిర్ణయాన్ని అనుసరించాలి. దైవ నియమాలు కొన్ని ఉన్నాయి. అవి మనం ఎంతసేపు కూడా అజ్ఞాన స్థితిలో ఉంటే ఎదుటి వాటిలో ఉన్న ఆ అజ్ఞానాన్నే మనము గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము, చెబుతూ ఉంటాము, అందరితోటి చెప్తూ ఉంటాము వాళ్ళలోన వికల్పాల గురించి. కానీ మీరు ఎప్పుడైతే విజ్ఞానవంతులుగా అవుతారో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళలో ఉన్న మంచి దైవీ గుణాలను మాత్రమే మనము చెప్పుకోవాలి. అదే దైవ నిర్ణయం అంటే. ఆ విధంగా మీరు ఉండాలి. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే మూడో వ్యక్తి గురించి వాళ్ళలో ఉన్న మంచితనం గురించి చెప్పుకోవాలి, కానీ వాళ్ళలో ఉన్న చెడు గురించి మాట్లాడకూడదు అని చెప్తున్నారు లేడియన్స్. మరి అదే దైవ నిర్ణయము. ఈ నియమాన్ని భూమి మీద ఉల్లంఘించిన వారెందరో ఉన్నారు. మరి ఎంతో మంది ఈ నియమాన్ని ఆచరించట్లేదు. మరి ఈ నియమాన్ని ఉల్లంఘించారు, ఆచరించకుండా. మరి మా ప్రపంచంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళ ప్రపంచంలో కూడా కొంతమంది ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారట. భూమి ఓ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న స్వేచ్ఛాలోకమని మేము ఇదివరకే మీకు చెప్పి ఉన్నాము. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. ఎలా జీవించాలో స్వేచ్ఛ ఉంది. ఆ జీవించే విధానము ఆ దైవ నిర్ణయాన్ని బట్టి ఆ దైవం మనకి ఎలాంటి నియమాలు ఇచ్చారో ఆ నియమం ప్రకారమే మనం ఆచరించాలి. ఆ నియమాలను ఉల్లంఘిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తున్నారు ప్లేడియన్స్. అన్ని భూమి మీద సాధ్యాలే. అనేక విశ్వాల వాళ్ళెందరో మిమ్మల్ని తమ ఆధీనంలో ఈ కారణం వల్లే ఉంచుకోగలుగుతున్నారు. ఆ దైవ నియమాలు ఉల్లంఘించడం వల్లే, మీలో ఆ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయడం వల్లే కొంతమంది మరి వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు మనల్ని. ఆ ఉంచుకోవడం వల్లనే ఈ దైవీ నియమాలను మనము ఉల్లంఘించుకోవడం జరుగుతుంది. ఆ దైవీ నియమాలని ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటామో మనల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరని చెప్తున్నారు. భూమి మీదకు కాంతిని తేవడానికే మా బోధనలు సాగుతున్నాయి. ఈ కాంతే సమాచారము. భూమి మీదకి ఎంతో కాంతిని నింపడానికే మేము సమాహితమై ఉన్నాము. ఈ సమయంలో మీ ద్వారానే ఈ భూమిని కాపాడుకోవాలి. మరి ఈ భూమిని కాపాడుకోవాలంటే ఆ కాంతిని స్వీకరించినప్పుడే కాంతి ద్వారానే మీకు సమాచారాలు అందుతూ ఉంటాయి అన్ని గెలాక్సీల నుంచి. కాబట్టి కాంతి కుటుంబీకులే సమాచార కుటుంబీకులు. ఇతర చైతన్యాలు కూడా ఉన్నాయి, ఎన్నో చైతన్యాలు ఉన్నాయి. కానీ ఈ కాంతి లోకం నుంచి వచ్చిన ఈ కుటుంబీకులు మనమందరం కూడా ఆ లోకవాసులమే. అందుకనే మీ ద్వారా కాంతిని ప్రసరింపచేసి దాని ద్వారా సమాచారాన్ని అందించి ఈ అజ్ఞానం అనే చీకట్లను తొలగించడానికే మా ప్రయత్నము. మీ ద్వారా మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తూ మీ చైతన్యం మీద అదుపుని వారు సాధించగలుగుతున్నారు. కొంతమంది దుష్ట శక్తులు మన మీద మరి ఆ ధ్యాస పెట్టి ఎవరు ఈ ఫ్రీక్వెన్సీకి లోబడి ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారట.
ఎవరైతే కాంతితో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ జోలికి ఎవ్వరూ రారుగాక రారు అని చెప్తున్నారు. మీరు మీ పరిధుల నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేసి తీరాలి. మీ పరిధులు కొన్ని పరిధులు పెట్టుకున్నారు మీరు. నేను ఇయ్యే చేయగలను, ఇంతే చేయగలను, ఇంతే చేస్తాను అని. ఆ పరిధుల్ని వదిలిపెట్టండి. అపరిమితంగా మనం వర్క్ చేయడానికి, భూమిని కాపాడడానికి వచ్చాము. మీ జీవిత రంగం మీద నటన కన్నా గొప్పమైన తలాల్లో సాగుతున్న నాటకాలతో కూడా మీరు అనుసంధింపబడాలి. అందువల్ల మీ ఉద్దేశాల్లో, లక్ష్యాలలో, జీవిత వ్యాపారాల్లో ఎన్నో శుభ పరిణామాలు సంభవిస్తాయి. మీరు ఎప్పుడైతే మీరు చెయ్యవలసింది చేస్తే, ఆ కాంతితో అనుసంధానమై ఉండి ఆ పరిధుల్ని అధిగమించి ఎప్పుడైతే మీరు విశ్వ కళ్యాణంలో పాలు పంచుకుంటూ ఉంటారో మీకు రావాల్సింది వస్తూనే ఉంటుంది. మీ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీరు ఎంతో ముందుకి రాణించగలుగుతారు అని చెప్తున్నారు. ఇంకా భూమి మీదకి తిరిగి వచ్చిన తెల్ల చొక్కాల వాళ్ళు మీరే. నవ్య ఉషస్సుని మీరు సమీపించబోతున్నారు. మీరు మరి దుష్ట శక్తులను ఆవహించి ఉన్నవాళ్ళు, దుష్ట ప్రచారం చేసే వాళ్ళని నల్ల చొక్కాల వాళ్ళు అన్నాడు. మరి ఉన్నతంగా ఉన్నవాళ్ళు తెల్ల చొక్కాల వాళ్ళు అంటే మీరే. ఈ నవ్య ఉషస్సుని సమీకరించకపోతున్నారు మీరు. మీ ప్రగతి ఈ దశలో త్వరితగతిన సాగుతుంది. సంవత్సరం క్రితం మీరు ఎలా ఉండేవారు, ప్రస్తుతం ఎలా ఉన్నారో ఒక్కసారి వెనుతిరిగి చూసుకోండి. మనము సంవత్సరం క్రితం అంటే ఈ జ్ఞానం లేనప్పుడు మనం ఎలా ఉన్నామో, ఆ జ్ఞానం నేర్చుకున్న తర్వాత, సాధన మొదలుపెట్టిన తర్వాత మన స్థితి ఎలా ఉంది, మన ఎదుగుదల ఎలా ఉంది, మనమే జడ్జి చేసుకోవాలంట, చూసుకోవాలంట వెనక తిరిగి. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఈ అవగాహన మీలో ప్రతి ఒక్కరికి ఈ అవగాహన రావాలి. మీకు లేకపోతే మీరు మోసపోతారు. మీలో ఆ మార్పు లేకపోతే నటించినట్టే, మీరు పూర్తిగా జీవించలేదు. ఆ నటించడం వల్లే మరి ఆ పనిని మేము కూడా చేసుకున్నాం. కనుక మీ అభివృద్ధి కోసమే కొన్నిసార్లు మేము అలా చేయాల్సి వచ్చింది. జరుగుతున్న కథ మొత్తం ముందే తెలిసిపోయి ఉంటే మీలో ఎందరో ఇప్పటికే పారిపోయి ఉండేవాళ్ళు. మరి కొన్ని సంఘటనలు అన్నీ మేము ముందే చెప్తే మీరు అడిగిపోతారు. అందుకని ముందే పారిపోతారని ఒక్కొక్కటి మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసాన్ని నిర్మించడమే మా ఆశయం. ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. నేను సమర్థవంతంగా ఏదన్నా చేయగలుగుతానని మీ ఆత్మవిశ్వాసం పెంచుకున్నప్పుడు మాత్రమే మరి మీరు సాధించగలుగుతారు. వ్యవస్థ మౌలిక సూత్రాన్ని మీలో నిర్మించడం కూడా మా ఆశయమే. మరి అన్ని సూత్రాలు అన్నీ మన లోపలే కలిగి ఉన్నాయి, కానీ మనం బయట వెతుక్కుంటున్నాం. బయట వెతుక్కోవడమే అలవాటైపోయింది. మరి ఎంతో మంది ఎన్నో గెలాక్సీల నుంచి మనకి ఈ సమయంలో అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దాన్ని మనం పొందడానికి, ఆ కాంతితో అనుసంధానం అవ్వడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాము. మిమ్మల్ని సృష్టించుకున్నది మీరే. మరి ఈ భూమి మీదకి మనకు మనమే సృష్టించుకుని వచ్చామంట. మీ సంకల్పాలే మీ వాస్తవాలను సృష్టిస్తాయి అన్నదే మౌలిక సిద్ధాంతం. మరి మనము మన వాస్తవాల్ని ఎలా సృష్టించుకున్నాం? మన సంకల్పాల ద్వారానే మనం సృష్టించుకున్నాం మన వాస్తవాల్ని. భూమి మీద మీ ఉనికి మీరు సృష్టించే వాస్తవాల సంభావ్యత లేకపోతే భూమి మీద ఒక గొప్ప విశ్వ సమరం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఉనికి ఎప్పుడు కూడా ఆ సృష్టికర్త నుంచి ఆ ఉనికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఈ సమరాన్ని ప్రతి క్షణము గమనిస్తూనే ఉంటాడు. ఆ ఎరుకుతో మనం ఉండాలి. మీ అనుభూతి కేంద్రంలో ఇప్పుడు భూమి మీద గందరగోళాన్ని, అనిశ్చితత్వాన్ని గ్రహించి చూడండి. ఎన్నో గందరగోళాలు జరుగుతూ ఉంటాయి. అందరూ ఒకలా ఉండాలనేమీ లేదు, నియమం లేదు. ఒక్కొక్క ఆత్మ చైతన్యాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటారు. అందుకని ఎన్ని గందరగోళాల్లో ఉన్నా మన ప్రణాళిక మాత్రం మర్చిపోకూడదు. మీ జన్యు ప్రణాళిక పరిపూర్ణమే. అందులోనే 12 ప్రోగులు పునర్జీవం అయ్యాక ఇప్పటి మీ జ్ఞానము అత్యంత సంపూర్ణమైన ఎరుక మీకు కలుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనము ఆ కాంతితో అనుసంధానమై మనం జ్ఞానాన్ని
పెంచుకుంటూ అనంతమైన విజ్ఞానంతో ఉన్నప్పుడు మన అప్పుడు సంపూర్ణమవుతుంది. ఈ 12 ప్రోగులు 12 చక్రాస్‌తో కనెక్ట్ అయ్యి మనకే ఆ సంపూర్ణ స్థితిని మనము అందుకోగలుగుతాము. ఎందుకు పనికిరాని విషయాలనే మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నారని అప్పుడు మీకు అర్థమవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా మన సమయాన్ని, మన శక్తిని, మన జ్ఞానాన్ని ఎందుకు పనికిరాని దాని మీదే ఎక్కువ సమయం పెట్టామంట. కానీ ఎప్పుడైతే మనలో ఉన్న ప్రజ్ఞ మేలుకుందో, ఇప్పుడు ప్రతి నిమిషాన్ని కూడా మనకి కావలసింది మాత్రమే మనము సంపాదించుకోగలుగుతాం. ఇక పొదుపు చేసి మీరు కూడబెట్టుకున్న ధనరాశులు, సంపాదించుకున్న ఆస్తులు ఇవన్నీ నిరర్ధకాలేనన్న విషయం అప్పుడు మీకు అర్థమవుతుంది. మరి ఎంతో మంది ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి మాకు గుడికెళ్ళడానికి ఏంటి, తినడానికి కూడా మాకు సమయం దొరకట్లేదంటారు. అంటే ఇంత కష్టపడి ఈ ధనాన్ని సంపాదింస్తే ఈ ధనం ఏమన్నా మనకు కూడా వస్తుందా? మరి సంపాదించిన ధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా తన కుటుంబం కోసం, తన పిల్లల కోసము మరి ఒక పరిధిలో పెట్టుకుని ఈ సంపాదన అంతా సంపాదించడానికి ఎంత సమయాన్ని మీరు వ్యర్థం చేశారు అనే విషయం జ్ఞానం తెలిసిన తర్వాత అర్థమవుతుందట మనకి. అయ్యో, ఇంత సమయాన్ని ఇప్పుడు చేద్దామంటే నా శరీరం సహకరించట్లేదు, నాకు అనారోగ్యాలు వచ్చేసాయి. ఇంక నేను ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటేనే కానీ నాకు ఆ జ్ఞానం చేయడానికి, ధ్యానం చేయడానికి నాకు ఈ శరీరమే సహకరించట్లేదని అప్పుడు గోల పెట్టినా ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు వరకు తెలియని వాళ్ళు ఎంతో మంది వ్యర్థం చేసుకున్నారు. అవి దోహదం ఏమాత్రమో చేయడం లేదని అప్పుడు మీకు అర్థం అవుతుంది. జ్ఞానం తెలిసిన తర్వాత ఎంత తప్పు పని చేశానే, ఈ సమయాన్ని ఎంత వ్యర్థం చేసుకున్నానే, ఈ కాంతి లేకపోవడం వల్లే మరి మానవుల్లో భయాలుకి కారణమవుతుంది. మనలో ఉన్న అనంతమైన ప్రజ్ఞ అంతా కూడా కుప్పకూలిపోయింది. మీరు స్వీకరించి ప్రచారం చేస్తున్న విద్యుదయస్కాంత ప్రకంపనాలే ఆ నాశనాన్ని సాధిస్తాయి. గందరగోళ పరిస్థితి అంతరించిపోయేవో కొత్త ప్రజ్ఞ మానవుల్లో కలుగుతుంది. మీలో అనంతమైన ప్రజ్ఞ మేలుకుంటుంది. మరి దాన్ని పొందాలి అంటే ధ్యానం చేయాలి, సమయాన్ని సాధనగా మలుచుకోవాలి. మనుషులు జీవిత పునాదులు కదిలి కుప్పకూలిపోతూ ఉండడాన్ని అనుభూతి చెందకండి. పాత వ్యవస్థలు కూలిపోవడానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఏర్పడుతున్న నవ్య ప్రజ్ఞానమే. దీనికి మీరే బాధ్యులు. ఎందరికో మీరు ప్రేరణను ఇస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఆ పాత నమ్మకాలు ఇవన్నీ కూడా కూలిపోవాలి అవన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుతం మనము అనంతమైన కాంతితో అనుసంధానమై మనలో ఉన్న అనంతమైన ప్రజ్ఞను మేలుకున్నాం. ఆ మేలుకొల్పున ఆ ప్రజ్ఞా విజ్ఞానాన్ని ఎందరికో ప్రేరణ ఇవ్వాలి. ఎందరికో ఈ జ్ఞానాన్ని మనం పంచడానికి వచ్చాము. ఈ కాంతి సమాచారాన్ని తీసుకొస్తుంది. సమాచారం వ్యవస్థలను విస్తరిస్తుంది. పాత వ్యవస్థలు నిలబడలేకపోతాయి. కాంతి పాత వ్యవస్థలను కూల్చేస్తుంది, కొత్త వ్యవస్థను సృష్టిస్తుంది. నవ్య ప్రణాళికలు ప్రభవిస్తాయి. మరి అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. పాత నమ్మకాలు, పాత వ్యవస్థలు అన్నీ కూడా పక్కన పెట్టేసి కొత్త సృష్టించుకోవాలి. ఈ కొత్త విజ్ఞానాన్ని మనము సృష్టించుకోవాలి. ప్రణాళికలు ప్రభవిస్తాయి. ఈ వ్యవస్థల నాశనానికి మీరే కారకులు అన్న విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయ్యో, ఇప్పుడు అనుకున్న ప్రయోజనం ఏమీ లేదు, ఈ వ్యవస్థ అంతా కూడా ఇలా కుప్పకూలిపోవడానికి కారణం మనమే అని ఆ జరిగిపోని అని తలంచుకుంటూ కూర్చోవద్దు. గతం కథ అయిపోయిందంతే. పాత ప్రకంపనాలు బంధంలో చిక్కుబడి ఉన్నప్పుడు అది సహజం. ఆ బంధంలోంచి మీరు పడ్డారు. ఈ వ్యవస్థలను నాశనం చేస్తుంది ఖచ్చితంగా మీరే. నల్ల చొక్కాలు వాళ్ళు నిర్మించిన అజ్ఞాన మూలాన్ని మీరు కాంతి సహాయంతో నాశనం చేస్తున్నారు. వాళ్ళు మరి మనల్ని ఇబ్బంది పెట్టిన మూలానే మనము ఆ కాంతితో అనుసంధానం అవ్వకుండా ఇంతకాలము ఈ వ్యవస్థ అంతా అల్లకొల్లాలంగా ఉండడానికి కారణమైంది. ఇప్పుడు కాంతి సహాయంతో అవన్నీ నాశనం చేస్తున్నాము. పరిస్థితి ఇబ్బందికరంగా తయారైతే మిమ్మల్ని అప్పుడు కాపాడేది ఎవరు? మీరే. ఎన్నో వాస్తవాల నుండి మీరు సహాయాలు లభిస్తాయి. మరి మనకి ఎన్నో ఇబ్బందికరంగా ఎదురైన అన్ని కూడా ఎవరో వచ్చి
ఆ ఇబ్బందులు తీర్చరు. అవన్నీ మీరే తీర్చుకోవాలి. మీకు మీరే సహాయం చేసుకోవాలి. అప్పుడే మనము రక్షణ పొందగలుగుతాము. మీ పట్టుదలతోనే, మీ ఇచ్ఛాశక్తితోనే ఆ పనులన్నీ చేసుకుంటారు. మానవ జన్మ పునర్నిర్మించే కార్యానికి మీతో పాటు మీరు చేస్తున్న సంకల్పాలనే, చేస్తున్న లక్షలాది మంది సహకాంతి కుటుంబీకులు మీకు తోడ్పడుతున్నారు. లక్షలాది కాంతి కుటుంబీకులు ఇప్పుడు భూమి మీద మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారట. మీరు స్వయంగా నిర్మించుకున్న పరిధులను గమనించి చూడండి. ఆ ప్రయత్నాన్ని ఇప్పటి వరకు మీరు చేయలేదని మాకు తెలుసు. ఆ పరిధులే మీరు నిర్మించుకున్న వాస్తవాల్లో మిమ్మల్ని బంధిస్తూ ఉన్నాయి. మీరు పెట్టుకున్న ఆ పరిధులే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అవి అని మాకు తెలుసు. అవి మీరు గమనించాలి. మీరు గమనించి మీలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మీరు ఎక్కడ ఉన్నా నిరంతరం కాంతి స్తంభాన్ని వినియోగిస్తూనే ఉండాలి. ఒక కాంతి స్తంభాన్ని మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో, ఒక కాంతి స్తంభాన్ని ఊహించుకుని ఆ కాంతి నుంచి వచ్చే కిరణాలని మన లోపలికి స్వీకరిస్తూ ఉండాలంట ప్రతి క్షణం. మనకు మెలకుగా ఉన్నా, మామూలుగా ఉన్నా, ధ్యాన స్థితిలో ఉన్నా ఆ కాంతితో, ఆ కాంతి పుంజం మీ శిరస్సును ఛేదించుకుని మీ సహస్రారంలోంచి ప్రసరించి మీ శరీరాన్ని అంతా ఆవరించి ఉన్నట్లు మీరు ఊహించండి. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు కూర్చుని ఆ స్తంభాన్ని ఊహించుకుని ఆ స్తంభం నుంచి కాంతి కిరణాలు మన కాలి బటన్ వేలు నుంచి సహస్రారం వరకు, సహస్రారం నుంచి కాలి బటన్ వేలు దగ్గర వరకు అలా ప్రవహిస్తున్నట్టు ఊహిస్తూ ధ్యానం చేయమని చెప్తున్నారు. మనలో ఉన్న బ్లాక్స్ అన్నీ కరిగిపోతాయి. ఆ కాంతి పుంజం మీ శిరస్సును ఛేదించుకుని మీ సహస్రారంలోంచి ప్రసరించి మీ శరీరాన్ని అంతా ఆవరించి ఉన్నట్లు మీరు ఊహించండి. విశ్వం నుంచి వస్తున్న ఆ కాంతి పుంజం మిమ్మల్ని నింపుతూ మీ నాభి ప్రాంతం నుండి బయటకు చిమ్ముతున్నట్లు, ఓ గోళంగా మిమ్మల్ని ఆవరిస్తున్నట్లు ఆ కాంతి గురుడ్డులోనే మీరు నిరంతరము ఉన్నట్లు ఊహించండి. ఆ కాంతి మన శరీరానికి ఒక ఆవరణ, ఓ కోడిగుడ్డ ఆకారంలాగా ఉంటుంది. అందులో మనము ఎంతో సేపుగా ఉన్నామన్నమాట. ఆ కాంతి గోళములో మధ్యలో మనం ఉన్నాం. ఆ కాంతి గోళం మన చుట్టూ ఎప్పుడైతే ఆవరించి ఉందో మనకి సంపూర్ణమైన ఆరోగ్యము కలుగుతుంది. ఆ తర్వాత మనలో ఉన్న అనంతమైన ప్రజ్ఞ ఉంటుంది. ఎలాంటి దుష్ట శక్తులు కూడా మనల్ని అపహరించడానికి సాహసం చేయలేరు. అలాంటి గోళాన్ని మీరు ఊహాశక్తితో సృష్టించుకోమని చెప్తున్నారు. అలాగా ఊహించుకుంటూ కూర్చోండి. ఆత్మ ప్రబోధాన్ని సదా ఆశించండి. ఇప్పుడు ఎప్పుడైతే మనసు శూన్యమైపోతుందో మన అంతరంగం నుంచి ఆత్మ ప్రబోధం జరుగుతూ ఉంటుంది. దాన్ని వినడానికి ప్రయత్నించండి. ఆ మహాశూన్యంలో అంతఃప్రేరణనే సదా కార్యాచరణలో చూపించండి. మీ అంతరాత్మ నుంచి వచ్చే ఆ ప్రేరణని మీరు విని ఆచరించండి. మీరు ఆశిస్తున్న దాన్ని మీ ఆత్మకే నివేదించుకోండి. మీకు ఏది అవసరమో మీ ఆత్మకే విన్నవించండి. మీకు ఏది అవసరమో ఆ ఆత్మకి విన్నవించుకుంటే మీ అవసరాలన్నీ కూడా మీ లోపలి నుంచే తీరుతాయి. అవన్నీ సుఖాంతాలే అవుతాయి. మీకు సుఖమయమైన జీవితాన్నే కల్పిస్తాయి. ఆ కార్యాచరణ సేవా తత్పరతతోనే మీరు చేయాలి. ఇంకా మీలో సేవా తత్పరత ఎంత సేవా తత్పరతో ఉంటారో, నిష్కామ కర్మ అంటే ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా ఆ సేవా తత్పరత కలిగి ఉండాలి. మీ కార్యాలను మీరే నిర్వర్తిస్తూ చక్కటి జీవితాన్నే గడుపుతూ సర్వులను ప్రభావితుల్ని చేయడమే. మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఉంటారో సర్వుల్ని ప్రభావితం చేస్తారు. మీరు ఆచరించేది ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందిస్తూ మరి ఎదటి వారిని కూడా ప్రభావితం కలిగించేలాగా మనము ప్రేరణ కలిగి ఉంటాము. త్వరితగతిలోనే మీరు ప్రగతిని ఆశిస్తే అందుకు సిద్ధంగానే మీరు ఉండాలి. త్వరితగతిలోనే మీ ప్రగతిని ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. దానికి సిద్ధంగా మీరు ఉండండి. మీ అనుభూతిలోనికి వచ్చే సంకేతాలను గుర్తించి వర్తించాలి. మీకు ఎన్నో సంకేతాల రూపంగా మీ లోపలి నుంచి అందుతూ ఉంటాయి. అవి గుర్తించండి. అవి గుర్తించి ఆచరించండి. ఓ పుస్తకం షెల్ఫ్లోంచి క్రిందకి పడితే దాన్ని తీసి మీరు చదవాలి. ఆటోమేటిక్గా మనకి షెల్ఫ్లో పుస్తకాలు ఉంటాయండి.
ఆ ప్లైడియన్స్ మనకు కనిపించరు కాబట్టి అక్కడ మనం అలాగా అక్కడ నుంచుంటే ఒక పుస్తకం పడుతుంది. మనకు అది కారణం తెలియకుండానే పుస్తకాన్ని కింద పడుతుందట షెల్ఫ్ లోంచి. ఆ పడిన పుస్తకాన్ని వెంటనే తీసి మీరు చదవాలి. అందులో ఏదో ఒక సందేశం మీకు అందుతుంది. ఖచ్చితంగా అందుతుంది. మొట్టమొదట నాకు ఈ పుస్తకం మొట్టమొదటిసారి చదివినప్పుడు నాకేమీ అర్థం కాలేదండి. ఈ పుస్తకం కొన్నప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఆ షెల్ఫ్ లో పెట్టేశానన్నమాట. ఆ ఆ షెల్ఫ్ లో పెట్టిన తర్వాత ఒకసారి దానికదే పుస్తకం కింద పడ్డది. కింద పడిన తర్వాత చదివితే ప్రతి పాయింట్ నాకు అర్థమైంది. అది అర్థమైంది కాబట్టి ఇప్పుడు మరి మీతోటి నేను పంచుకోగలుగుతున్నాను. ఆ ప్లేడియన్స్ అందించిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి మనకి అవగాహనకు వస్తేనే ఈ పుస్తకం మనం చెప్పగలుగుతాము. ఇదే ఇందులో కూడా చెప్తున్నారనమాట. ఆ షెల్ఫ్ లోంచి కిందకి పడితే దాన్ని తీసి మీరు చదవాలి. అవకాశం ఒకటి మీకు లభిస్తే ఎక్కడైనా వెళ్ళేందుకు మీరు సంసిద్ధంగా ఉండాలి. సాకులు చెప్పి తప్పించుకోకూడదు. ఎవరన్నా పిలుస్తారు. పిలిచి జ్ఞానం కావాలి, ధ్యానం చెప్పండి అని పిలుస్తారు. ఏయో సాకులు చెప్పి తప్పించుకోకూడదు. ఈ జ్ఞానాన్ని చెప్పడానికే మనం వచ్చాం. మరి ఎప్పుడైతే మనలో సోమర్థనం వచ్చిందో బద్దకించేస్తాము. ఇప్పుడు ఎండలుగా ఉన్నాయండి, మేము రామండి, పిల్లలు వస్తున్నారండి, అది ఈ షాకులు చెప్తూ ఉంటాం. అలాంటి షాకులు చెప్పకండి. ఎప్పుడు సంసిద్ధంగా ఉండండి. తప్పించుకునే ప్రయత్నం చేయకండి. చేయాల్సిన పనిని చేసి తీరాలి. ఇష్టాలను అయిష్టాలను పట్టించుకోకూడదు. మరి అన్ని మనకి ఇష్టమైనయే రావు. ఒకసారి ఇష్టం కానివి కూడా వస్తాయి. కానీ తప్పించుకోవద్దు. 2 కూడా ఇష్టంగానే చేయాలి. వచ్చిన అవకాశంలోకి ప్రవేశించడం, ఇష్టం లేకపోయినా ఆ కార్యాన్ని నిర్వర్తించే తీరాలి. ఆత్మ అందిస్తున్న అవకాశాలే అవి కనుక మనకి అవకాశం వచ్చిందంటే అక్కడ ఇష్టమో అయిష్టమో అని ఆలోచన చేయకుండా ఇవన్నీ కూడా ఆత్మ నుంచే నాకు సందేశం వచ్చింది కాబట్టి ఆ ప్రేరణతో నేను ఏ పనినన్నా సాధించగలుగుతాను అని మన యొక్క చైతన్యాన్ని ఒక పరిధి పెట్టుకోకుండా అపరిమితంగా ఎప్పుడైతే చేసుకుంటామో మనం చేయవలసిన పని ఈ భూమి మీద చేసే తీరుతాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మరి ప్లైడియన్స్ కి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దాన్ని ఈ జూమ్ ద్వారా చెప్పే అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ మీకోసం ఛానల్ వారికి మరి సతీష్ కుమార్ గారికి ఫ్యామిలీకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.